మార్వాడి వర్సెస్ లోకల్ ట్రేడర్స్ మధ్య గొడవ రోజు రోజుకి ముదురుతుంది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు అంటున్నారు. తాము లోకల్, తామెందుకు వెళ్లిపోమ్మంటారని మార్వాడీలు అంటున్నారు. అయితే ఈ రగడ ఎంతవరకు వెళ్ళిందంటే ఆమానగర్లలో వ్యాపార వర్తక సంఘాలన్నీ మూకుమ్మడి బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు సైతం మద్దతు ఇవ్వడం చూస్తుంటే ఈ గొడవ ఇక్కడితో ఆగనట్టే కనిపిస్తోంది. ఇంతకీ మార్వాడీల వాదమేంటి, లోకల్స్ వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గో బ్యాక్ మార్వాడీస్ ఈ నినాదం వినిపించినంత మాత్రాన సరిపోదు. పర్టికులర్ గా ఎందుకు వెళ్లిపోమంటున్నారో చెప్పాలి. ఈ దేశంలోని ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు ఇది. ఏ ఒక్కరికో ఏ కొందరికో ఇబ్బందిగా ఉందని ఏకంగా ఒక కమ్యూనిటీనే రాష్ట్రం నుంచి వెళ్లిపోమనే అధికారం, హక్కు ఎవరికీ కట్టబెట్టలేదు రాజ్యాంగం. గో బ్యాక్ స్లోగన్ వెనుక ఆమనగల్ల వ్యాపారులు ఎటువంటి కారణాలు చూపించినా సరే అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమంటున్నారు. ఇంతకీ ఏం కారణం చెబుతున్నారు గో బ్యాక్ మార్వాడీ స్వాదులు? వాళ్ళ డిమాండ్లు చెప్పే రీజన్స్ కరెక్టేనా? మార్వాడీలపై తెలంగాణలోని స్థానిక వ్యాపారులకు ఎందుకంత కోపం? ఈ ఆగ్రహం ఆమనగల్ల లాంటి ఒక ప్రాంతానికే పరిమితమా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా? ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కాకపోతే కామన్ గా ఓ వాదన వినిపిస్తోంది. ఈ మార్వాడీల వ్యాపారాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారనేది ప్రస్తుత ఆందోళనకు కారణమట. ఎక్కడి నుంచి వచ్చినా మార్వాడీల వల్లే పల్లె వ్యాపారులు దెబ్బతింటున్నారా? ఆమనగల్లు వర్తక వ్యాపారులు కొన్ని విషయాలు చెబుతున్నారు. ఆమనగల్లు పరిసరాల్లో జరుగుతున్నదే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. కష్టంతో తెలివితో ఎవరితోనైనా పోరాడతాం గాని సొంత ఊరళ్లను మార్వాడీలలాగా మోసం చేయలేమనే పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు స్థానిక వర్తకులు.